జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. ఈ రోజుల్లో మనుషులకి కోపము దేనికి వస్తుందంట? హెచ్చరించడాన్ని బట్టి కూడా కోపం వస్తూ ఉంటుంది. అయితే ఒక మనిషి లేకపోతే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే అది మన జీవితానికి మేలు జరిగే మాట అయి ఉంటుంది. ఈ కయీను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అతనికి దేవుని మీద కోపం రాలేదంట. ఎవరి మీద వచ్చిందంట? తమ్ముడు మీద కోపం వచ్చిందంట. తమ్ముడు ఏమన్నా అన్నాడా హేబేల్ని కయీను ఏమీ అనలేదు. అతనితోటి ఏ విధమైన వివాదాలు లేవు. కానీ హేబేలు దేవుని మీద చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు కయీనును హెచ్చరించాడు అని మహాకోపము పెట్టుకున్నాడట. కోపము పెట్టుకొని ముఖమంతా చిన్నదిగా చేసుకొని కూర్చుంటే దేవుడు అడుగుతూ ఉన్నాడంట, కయీనును నీవేలా కోపపడుచున్నావు? ఎవరికి అర్థమైందంట? కయీను కోపము దేవునికే అర్థమైంది. దేవునికి అర్థమయ్యి దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొని ఉంటావు కదా. నీవు మంచి చేస్తే నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉండరు కదా. నీవు సరి అయినది దేవుని సన్నిధిలో సరి అయినది చెయ్యలేదు కాబట్టి నేను నిన్ను హెచ్చరించాను అని దేవుడు కయీనుతో మాట్లాడితే కయీనుకి దేవునితో సమాధాన పడడము కానీ దేవుని క్షమాపణ కోరడము కానీ దేవునితోటి సమాధానము కలిగి ఆయన సన్నిధిలో నిలబడాలనే ఆశ లేదు. దేవుడు హెచ్చరించిన దానిని బట్టి ఇంకా హేబేలు మీద కయీనుకి కోపము అధికమైందంట. అధికమయ్యి తన తమ్ముడు గొర్రెలు మేపే బాధ్యతను తండ్రి అప్పగించాడు. ఆదాము హేబేలుకి గొర్రెలను మేపమనే బాధ్యత ఇచ్చాడు. కయీనుకేమో వ్యవసాయము చేయమని బాధ్యతను అప్పగించాడు. ఇద్దరు శరీర సంబంధంగా నమ్మకంగా చేస్తూ ఉన్నారు. కయీను నమ్మకంగా వ్యవసాయం చేసి సమృద్ధి అయిన పంటను కోస్తూ ఉన్నాడు. హేబేలు కూడా నమ్మకంగా మందలను మేపుతూ ఉన్నాడు. సమృద్ధిగా ఆ మందలను విస్తరింపచేస్తూ ఉన్నాడు. అయితే వీరి ఇద్దరికి వ్యత్యాసము ఎక్కడొచ్చిందంట? దేవునికి వారు ఇవ్వవలసిన వాటి దగ్గర వీరిద్దరికి తేడా వచ్చేసిందంట. కయీనేమో బాగా మంచి శ్రేష్టమైన ధాన్యమును ఇంట్లో పెట్టేసుకొని బలిపీఠం మీదకి ఏం తీసుకొస్తూ ఉన్నాడంట? తాలు గింజలు తీసుకొస్తూ ఉన్నాడట. అంటే తాలు గింజలు అంటే ఉపయోగము లేనివి.
దాంట్లో గింజలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆహారానికి అవి ఉపయోగపడవు. వాటిని ఎవరికి వదిలేస్తారు? ఆకాశ పక్షులకి వదిలేస్తారు. అలాంటి విత్తనాలని, అలాంటి ఫలమును తీసుకొని వచ్చి దేవుని ముందు పెడితే దేవుడు ఆ అర్పణను చూసినప్పుడు కోపగించుకున్నాడంట. అదేంటండి, మనుషులకు కోపం రాకూడదు కానీ దేవునికి కోపం రావచ్చా అంటారేమో. మనిషికి కోపం వస్తే అక్కడ దేవుని నీతి జరగదు. దేవునికి కోపం వస్తే దేవుని రాజ్యము మన మధ్యలో స్థాపించబడుతుంది. హల్లెలూయా. దేవుడు కోపగించుకున్నాడంట కయీనును. ఎందుకు కోపగించుకున్నాడు? మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వారు మనకి చిన్నప్పటి నుండి సమృద్ధిగా మంచి ఆహారాన్ని, ఆస్తులని నా మనవాళ్ళు తింటారు, మనవరాలు తింటారు అని దాచి ఆస్తులను, సంపదని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు బాగా ముసలి వారైపోయినాక, అంటే వారి పని వారు చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ అన్నము తిని చివరికి వారికి ఆహారం పెడితే వారు ఎంత బాధపడతారు? అందరూ తిని అయిపోయిన తర్వాత మిగిలినవి మాకు పెట్టారా అని చాలా బాధపడతారు. ఇంకో కొంతమందికి కోపం కూడా వచ్చేసి చేతిలో ఉన్న గిన్నెను ఏం చేస్తారు? విసిరి కొడతారు. ఎందుకు కొడతారో తెలుసా? వారి తండ్రులను కన్నారు, వారి తండ్రులు వారి పిల్లల్ని కన్నారు. ఆ కనిన వారందరికీ వీరేం చేశారంట? ఆస్తులను సమకూర్చి వారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారిని అమర్యాదగా చూసినా, వారికి సరి అయిన ఆహారము పెట్టకపోయినా వారి కోపం వస్తుంది. వారి కోపములో న్యాయం ఉంది. అలానే దేవుని కోపములో కూడా న్యాయం ఉంది. శ్రేష్టమైన పంటనిచ్చాడు, సమృద్ధి ఆహారాన్ని ఇచ్చాడు, వారి కుటుంబ పోషణకి వారికి అలసట లేకుండా బలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఇచ్చిన దానిలోనే ఈయనేం తెస్తున్నాడంట? శ్రేష్టమైనది దేవునికి ఇవ్వకుండా దేవుడేమి అంతా అడగడం లేదు, కొంత మాత్రమే కృతజ్ఞత అర్పణను అడుగుతూ ఉన్నాడు ఆయన. ఆ కృతజ్ఞత అర్పణ నీ మనస్సుకు ఎంత వచ్చిందైనా ఇవ్వచ్చు. ఆ వచ్చిన దానిని సరి అయిన మనస్సుతో ఇచ్చినప్పుడే దేవుడు దానిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆ విషయమై దేవుడు కయీనును హెచ్చరించాడే కానీ శిక్షించలేదు. దేవుడు శిక్షిస్తే ఆ జీవితము వేరుంటుంది. కానీ కయీను సరిచేయబడతాడు అని దేవుడు కయీనుకి ఏం చెప్తున్నాడు? నీవెందుకు నీ తమ్ముడి మీద కోపం పెట్టుకున్నావు? నీ తమ్ముడు నిన్ను ఒక మాట అనలేదు. నీ తమ్ముడు చూసావా, నన్ను దేవుడు మెచ్చుకున్నాడు అని నీతో ఏమి పోటీ పడలేదు. కానీ నీకెందుకు కోపం వచ్చింది అంటే దానికి సమాధానం చెప్పడం లేదు. దానికి తిరిగి దేవునితో మాట్లాడడం లేదు. దేవుడు అలా అడిగాడు అని ఎందుకు అడిగాడంట? తమ్ముడు ఇచ్చిన దహన బలి దేవునికి అంగీకారంగా ఉందంట. దేవుడు మనుష్యులని బలులని కోరుకోడు, లేకపోతే మనుష్యుల దగ్గర సంపదలు కోరుకోడు. కానీ
దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుడు ఈ కోపములో కయీను నేరాలు చేస్తాడని గ్రహించే కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సంభాషిస్తూ ఉన్నాడు. తప్పును సరి చేసుకుంటాడు, తప్పును ఒప్పుకుంటాడు, ఆ తప్పులో ఇంకొకసారి నడవకుండా ఉంటాడు అని హెచ్చరిస్తూ ఉంటే ఆ హెచ్చరికని తీసుకోలేని ఈ కయీను గొర్రెలు కాసుకుంటూ ఉన్న తమ్ముడిని ఏం చేశాడంట, బండరాయితో మోది కయీను రక్తమును భూమి మీద చిందించాడంట. అందుకే ఆయన అంటున్నాడు, నరుని కోపము అది కీడుకు కారణమవుతుంది. మనిషి కోపము మన జీవితాల్లో చెడును, శాపమును తీసుకురావడానికి కారణమవుతుంది. కయీను కోపగించుకొని తమ్ముడిని చంపేసిన తరువాత తన తండ్రి ఇంటిలో ఆదాము దగ్గర ఉండలేకపోయాడు, నిలబడలేకపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడలేక దేశదిమ్మరైపోయాడంట. చాలామందికి చిన్న చిన్న వాటికే కోపం వస్తుంది. మనకన్నా ముందు నీళ్లు పట్టుకున్నా, లేకపోతే మనకన్నా ముందు వెళ్ళి కూర్చున్నా, మన కుర్చీ ఇంకొకరు తీసుకున్నా, మనదంటూ ఇంకొకరు ఏదన్నా తీసుకున్నా ఏం చేస్తారు, వెంటనే మనిషికి ఏమైపోతుంది, కోపం వచ్చేస్తుందంట. దేవుడు అంటున్నాడు, ఆ కోపము వలన మనుషుల జీవితంలోనికి కీడు వస్తుంది. ఆ కీడు వల్ల మనిషి దేవుని నీతిని చేయడము మరచిపోతాడు. హల్లెలూయా. కయీను కోపము నీతిమంతుడైన హేబేలు యొక్క ప్రాణము తీయడానికి, ఆ కోపము ఉపయోగించిన దానిని బట్టి కయీనుకు తండ్రి ఇల్లు లేదు, తండ్రితో సహవాసము లేదు. ఆదాముతోటి, తన తల్లితోటి జీవించాలి అనే ఆలోచన లేక తన తండ్రి ఇంటిను, తన తండ్రి నివసిస్తున్న దేశమును విడిచిపెట్టి దేశదిమ్మరై వెళ్ళిపోయాడంట. అది కయీను కీడుకు కారణమైంది అతని కోపము. అందుకే దేవుడు అంటున్నాడు, కోపమును విడిచిపెట్టుము, కోపపడకుము. వినడానికి వేగిరపడు, కానీ మాటలాడడానికి నిదానించు. కోపగించుకోవడానికి కూడా నిదానించాలంట. ఈ మధ్య మనుషులకు విపరీతమైన కోపము మనుషులను ఏల్తా ఉంది. సాత్వికం అనేది కానీ, మంచితనం అనేది కానీ మనుషుల్లో చూడలేకపోతూ ఉన్నాము. కారణం ఏమిటంట, దేవుని నీతిని ఈ భూమి మీద నెరవేర్చనీయకుండా అపవాది కోపం అనే పాత్రను మనుషుల మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరింపు వలన దేవుని క్రియలు మనుషులలో నుండి రావలసినవి రాకుండా, ఆయన మాటలు మనుషుల దగ్గర నుండి రావలసినవి రాకుండా, మనిషి కోపమును, కీడును జరిగిస్తూ దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపముకు కారణమవుతూ ఉన్నాడు మనిషి యొక్క కోపము. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది, వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి.
మరిన్ని వివరములకై 9949957242. నాకేందంటే అన్న బాగా ఒళ్ళు ఆపుతా ఉంది. ఒళ్ళు ఆపుతున్న తండ్రి నేను ఎక్కడికి కూడా పోయినా కానీ హాస్పిటల్ పోయినా బాగా కాల. మరి మా అమ్మ వాళ్ళ ఊరికి వస్తే అక్కడ మొదలు అన్న పాస్టర్ టీవీలో వస్తుంది, అమ్మ నువ్వు ఎక్కడికి పోవద్దు అడిగి పోయి వేసి రక్తం తెచ్చి పూసుకొని నీకు అన్నీ బాగా అయిపోతా, నీకు వాపు ఉండదని చెప్పిండు. దేవుడు వచ్చి ఫస్ట్ వారం వచ్చి అన్న నేను 7 వారాలు వస్తాను, నాకు ఒళ్ళు ఆపుకొని తగ్గితే ప్రార్థన చేసుకొని నేను పోయిన 7 వారాలు ఇప్పుడు నా ఒళ్ళు ఆపు తగ్గిపోయింది, నాకు నడుము నొప్పి కూడా తగ్గిపోయింది. ఏ ఊరమ్మా మీది? మాది కాశీపురం. 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 మరి ఒళ్ళు వాపు తగ్గిపోవాలని ప్రార్థన చేసిందంట. ఇక్కడికి వచ్చి తిరిగిపోతా ఉంటుంది, తల తిరిగిపోతుంటా, అయ్యా నాకు తల తిరిగిపోతుంది, నేను ఏం చేయాలో తెలియక మందులు తెచ్చుకుంటూ కూడా వేసుకుంటే ఎప్పటి కొట్టినట్టు ఉంది. ఇంకా యాడికి వద్దామని మధురవాన పాస్టర్ గారికి పో వేసరతం తెచ్చి పూసుకో నీకేం కాదని. ఇప్పుడు శరీరంలో నాకు తల తిరిగే తగ్గింది, నాకు ఒళ్ళు ఆపు తగ్గింది, నడుము నొప్పి కూడా తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి కొడదామా ఒకసారి అందరం గట్టిగా. ఎవరు స్వస్థపరిచింది? ఎవరు చేశారమ్మా స్వస్థత? యేసయ్యా. చెప్పండి కూడా గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. ఆశ్రమకు నా వందనాలు. నాకేందంటే కీలవాతం వచ్చింది. నేను ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా నాకు నయం కాలే. అసలుకి ఎంతో వాపులు వచ్చినాయి నాకు, ఎంతో అసలు బలహీనంగా ఉంటున్నాను. నేను పడుకుంటే లేయలేకపోతా, అసలుకి నేను మంచాల నుంచి లేయలేను. అసలు ఏదైనా పట్టుకుంటేనే లేస్తా. నేను వారానికి 2 సార్లు ఇండిషన్ చేపించుకుంటే మరి నాకు అవి చేపించుకున్న తర్వాతనే ఒకరు మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ దేవా నాకు ఎందుకయ్యా మరి నాకు ఇంత శ్రమ పెట్టినావు దేవా, మరి నేను ఏ పాపం చేసిన తండ్రి, నాకు నా పట్ల నువ్వు మంచి ఆరోగ్యం దయచేస్తే నీ మందిరంలోకి వచ్చి నేను శాస్త్రం చెప్తాను. ఇప్పుడు చెప్పిపోయినామే ఇక్కడికి వెళ్దామన్నది. అయితే నేను ఇక్కడికి వచ్చినాక స్వస్థపరిచిన, నా వాపులు తగ్గిపోయినాయి, కండనరాల నొప్పులు తగ్గినాయి. నా గురించి నా భర్త గురించి ప్రార్థన చేయండి మీ అందరికి. మీ దేవురమ్మా కాశీపురమేనా? మరి ఆ బిడ్డకు కూడా దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడంట. గట్టిగా చెప్పండి కొట్టి. దేవుడి స్తోత్రాలు. పాస్టర్ పాశం నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం మా ఆయనకి బాగాలేదు. మరి లివర్ల ప్రాబ్లం వచ్చి సీమ్ బట్టి బాగలేదు, అసలుకి చచ్చిపోతారని చెప్పారు అందరూ డాక్టర్లు కూడా. మరి దేవుడి చిత్తం బతికి బాగుంటే సాక్ష్యం చేద్దాం అనుకున్నా. మా ఆయనకు బాగానే ఉంది. మళ్ళీ మా ఆయన అనుకున్నాంట మా అమ్మాయికి బాగాలేదన్నప్పుడు నాకు బాగలేదన్నప్పుడు అప్పు కూడా 16 లక్షలు దాకా ఉంది. అప్పు మొత్తం సగం తీరిపోయి మాకు అన్నిట్లో బాగుంటే 5 వారాలు చర్చిలో భోజనాలు పెట్టిస్తాను ఒప్పుకున్నంట. అట్లానే అప్పు కూడా సగం తీరిపోయింది. పోతురాజు ఉన్నాడా? పోతురాజే కదా. అప్పు కూడా మొత్తం సగం తీరిపోయింది. పేరు పోతురాజు. ఉన్నాడు ఇక్కడ? ఉన్నారు. అమ్మ పోతురాజు గారు ఇక్కడ ఉన్నాడా బ్రదర్? ముందుకు రా ఒకసారి రా. సాక్ష్యం, మంచి సాక్ష్యం. వీళ్ళు గత ఈరోజు 5వ వారం, 5 వారాల నుంచి భోజనాలు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి పోతురాజు బ్రదరు వారి కుటుంబం అతనికి లివర్ సమస్య నుంచి యేసయ్య బాగు చేశాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టండి. రాయ్యా ముందుకు రా. దేవునికి గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నిలబడు, పక్కన నిలబడు. ఇక్కడ ఇటు పక్క నువ్వు అటు పక్కన ఉన్నాము. అమ్మ నువ్వు అటు పక్క, నువ్వు ఇటు అటువైపు. రైట్. వీళ్ళిద్దరు మరి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు ఏకీవించారు. అయ్యా లివర్ సమస్య ఇప్పుడు ఎట్లా ఉంది లివర్? బాగుంది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరచు. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. ఇంకా 5 వారాలు పెట్టిస్తున్నాం. మా అయితే 5 వారాల క్రితం ఏం జరిగిందని మా కోడలికి గర్భానికి ఇంపిషన్ జరిగిందని చెప్పి డాక్టర్ గారు మందులు వాడితే అది ఒక కంట్రోల్గా ఉందిలే కానీ కాన్పు అందిద్దు అందది కానీ మా వాళ్ళు కొంత భయపడుతుంటే సయ్యా మరి మందులు వాడుకోకుండా మా కోడలు కాన్పు అందాలి, 5వ వారం కల్లా నాకు జవాబు వస్తే నీకు సాక్ష్యం చెబుతున్నాను అనుకున్నా. మా అమ్మాయికి కాన్పు అందింది 2వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించు. చూడండి, ఆ కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. యేసయ్యకి గట్టిగా గణపరచండి. యేసయ్యని చప్పట్లు కొట్టి గణపరచుదాం. యేసయ్యని మహిమ కలుగునుగా. మా చెల్లెలకి సంతానం లేకపోతే నేను మొక్కుబడి చేసుకున్నా. ప్రభువా నా చెల్లెలకి కనుక
సంతానం కలిగితే పాప కానీ బాబు కానీ ఎంత కాటా వస్తే అంత నీకు నేను ఇస్తానని అనుకున్నా. ఇప్పుడు చక్కగా పాప 3.5 కేజీ వచ్చింది. 3.5 కేజీ వచ్చిందా? 3.5 కేజీ చక్కటి పాపనిచ్చాడు దేవుడు. అందుకని సాక్ష్యం చెప్పి ఈ కానికిస్తాను అనుకున్నా. 3.5 కేజీ సరిపడా డబ్బులు తీసుకొచ్చావు, అవన్నీ కాయిన్స్ అంతేనా? అబ్బో, కాటా వేసి పాపను పెట్టి కాటా వేసారా? కాటా వేసారు కదా, ఎంత తోస్తారు కదా వెయిట్. ఇక ఆ వెయిట్ చూసారు కాబట్టి ఆ వెయిట్లో తీసుకొచ్చావు. మురుక్కుబడి చేసుకుందంట, చక్కగా జరిగితే ఇలా జరుగుతుందని. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని గట్టిగా మహింపరుద్దాం. సరే అక్కడ ఆడబెట్టేసేయండి, దేవునికి ఇస్తాం. ముసలాయనకి బాగాలేకపోతే బాగుంటే నీకు సాక్ష్యం చేస్తానన్న. ఇప్పుడు పక్కన నొప్పి లేదు, గుండెలో నొప్పి లేదు, బాగున్నాడు, నీకు సాక్ష్యం చూడండి. ఏ ఊరమ్మ మీది? కుర్చేడు. నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చెప్పండి కొట్టి గణపరుద్దాం దేవుడిని. యేసుకి మహిమ. సాక్ష్యం ఏంటంటే నడుము నొప్పితోటి బాగా 1 వారం రోజులు ఇబ్బంది పడతా, ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గలేదు. ఏసు రక్తం పూసుకొని సాక్ష్యం చెబుతానయ్యా అనుకున్నా, తగ్గిపోయింది. దేవుడికి మహిమ. నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? దర్శి. గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్వస్థపరిచి యేసే మహిమ కలుగును గాక. ఫస్ట్ నా వందనాలు. పిల్లోడికి జ్వరం వస్తే తగ్గిపోతే సాక్ష్యం చెప్తున్నా, తగ్గిపోయింది. జ్వరము స్వస్థత, యేసయ్యకే మహిమ. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. మేము 2 బోర్లు వేయించినాం. అవి నీళ్లు మోయనగానే పడ్డాయి. కౌలు పొలమేమో 4 ఎకరాలు తీసుకున్నాం. అసలు ఏమైంది, మాకు ఎట్ట చేయాలో ఏమీ అర్థం కాల. నీళ్ళేమో చూస్తుంటే కొంచెమే వస్తున్నాయి. ఎట్టగా పోయి 2 నెలల క్రితం ప్రార్థనకు వచ్చి ఎక్కడికే, యేసయ్యా నువ్వే చూసుకోవాలా, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి బోర్లు వేసినా కానీ నీళ్లు శాంతం పడలేదు, ఎట్ట చేయాలో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళి ఏసు రత్నం వేసి ప్రార్థన చేసే బోర్లలో వేసినాక ఇప్పుడు బాగానే ఆ నీళ్ళతోటే 4 ఎకరాలు పండిస్తున్నాం. ఇప్పుడు అంత బాగా నీళ్లు సమృద్ధిగా వచ్చేసినాయి. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 4 ఎకరాలు పండిస్తున్నారు. ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి ఆ బోర్లు వేసిందంటే సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ అమ్మకి, పాస్టర్ అయ్య గారికి నా వందనాలు. నాకు ఫస్ట్ 2 బాబులు పుట్టారు. నాకు పాప పుడితే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. బిడ్డ 8వ నెల 9వ నెల దగ్గర నుంచి కడుపుని బట్టి కాడి నుంచి నేను ప్రేయర్కి వస్తూనే ఉన్నాను. నాకు పాప పుట్టింది. నేను నా యొక్క ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినగా. ఆమె ప్రార్థన చేసుకుంది, పాప కావాలని దేవుడు అద్భుతంగా ఆమె ఆశను తీర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి, పాస్టర్కి నా వందనాలు. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ వస్తే సాక్ష్యం చెప్పాను. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ అమ్మా. ఏ ఊరు మీది? కూర్చుని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంటికాడ నుంచి బయలుదేరి వస్తున్నాము. పెద్ద అబ్బాయికి సడన్గా ఈడికి వచ్చినాక అమ్మ కడుపులు నొప్పని బండి మీద అటు ఇటు ఏలబడిపోతుండు. ఆడికి వచ్చినాక ఎటు దిక్కు దోసగా ముందు కొంచెం ఆ ఊర్లో హాస్పిటల్ ఉండవు, వెనక్కి పోదామని మా ఆయన బండి తిప్పే సమయంలో యేసయ్య మమ్మల్ని ముందుకు సాగనింపయ్యా అనుకున్నా. ఈ బిడ్డకి అమ్మ కడుపులు నొప్పి తగ్గింది, పోదామన్నాడు. తగ్గింది, అందుకే సాక్ష్యం. కడుపు నొప్పి తగ్గిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు 3 రోజులు జ్వరం వరుసన వచ్చింది. 3 రోజులు హాస్పిటల్కి పోయినా నాకు తగ్గలేదు. మంగళవారం ప్రార్థనకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఆయన నాకు జ్వరం తగ్గిపోతే అన్న. అందరూ డెంగీ జ్వరాలు వస్తున్నాయి, రక్త కణాలు తగ్గిపోతాయి, నేను ఇంటో పండుకున్నాం అంటున్నారు. లేదు, ప్రభు నన్ను తగ్గిస్తాడు, నా ప్రభు నన్ను తగ్గిస్తాడు. మంగళవారం వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటా అన్న. చిన్న సాక్ష్యం. జ్వరము, డెంగ్యూ జ్వరం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మవారికి నా వందనాలు, దేవుడి స్తోత్రాలు. నాకు 4 తడవలు పోయినా క్యానింగ్ తీపిస్తే 4 తడవలు పేక్కు పోతొచ్చిన అన్నది.
తండ్రి దేవుడు మంగళవారం ప్రార్థన పోయి సందేస్తానని ఒప్పుకున్నా, తగ్గిపోయింది. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది, వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. నాకు ఈ మెడగుమి మీద బాగా లావుగా వచ్చింది. ఇక్కడ ఎంతో లోపల గడ్డలాగా ఇది వచ్చి నెల అయింది. నేను నాయనా పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, మళ్ళీ రాలేకపోయాను. మళ్ళీ 4 రోజుల నుంచి మళ్ళీ అది ఉబ్బుగా ఉండి కొంచెం నొప్పిగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినాక ఏసు రక్తం పూసుకున్నాను, ఆ గడ్డ అనేది తగ్గింది, కొంచెం నొప్పి కూడా తగ్గింది. ఇక్కడ ఏసు రక్తం రాసుకుందంటే గడ్డ తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది. నాకు బాగా ఇక్కడ నడువు నొప్పి వచ్చింది, 10 రోజులు నడువు నొప్పి వచ్చింది. నేనేం చేశానంటే, నేను ప్రార్థన చేసుకోకుండా ఇది ఏదన్నా కిడ్నీల ప్రాబ్లం వచ్చిందేమో, నేను మోకాలు నొప్పులకు బిరళ మింగాను, నాకేమన్నా కిడ్నీల ప్రాబ్లం వచ్చిందేమో, నేను ప్రార్థన చేసుకోకుండా ఊరికి మందు రాసుకుంటా ఉన్నా. ఒకరోజు ప్రార్థన చేసుకొని, నాయన నాకు ఈ నడువు నొప్పిగా తగ్గితే నీ మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గింది. నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఏదో జ్వరం ఉంది, ఒళ్ళంతా ఆవిలంతలో పాట అక్కడ నువ్వు చప్పట్లు కొట్టమంటున్నా, నేను నాకు కొట్టలేకపోతున్నా. ఇందాక ఇక్కడ అందరూ లేచి నిలబడండి అమ్మా అని చెప్పారు. నువ్వు నిలబడి నా కాడికి వచ్చి అది ఊపినట్టు ఉంది నా ఒంట్లో జల్లుమని నాకు ఆ జ్వరం తగ్గిపోయింది. అందరికి వందనాలు. నాకు యేసయ్య ముట్టాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. పాస్టర్ గారికి వందనాలు. నాకు బాగా తలకాయ నొప్పి వచ్చింది, పేరాయిలు పూసుకుంటే తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది. యేసయ్యకే మహిమ కలుగునుగాక. నాకు బాగా ఒక 1 మంత్ బ్యాక్ బాగా హెడేక్, తలదిప్పినట్టుగా వచ్చేది అనమాట. అసలు ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేవాడిని కాదు. బాగా ఇబ్బందిగా ఉంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. కానీ ఒక 2 వారాల ముందే చెప్పాలి సాక్ష్యము, కానీ తగ్గినా కానీ రాలేదన్నమాట. ఈ మంగళవారం దాటిందంటే మళ్ళీ ఖచ్చితంగా హెడేక్ ఎక్కువ వస్తుందన్నమాట. సో నాకు క్షమించమని ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, తగ్గిపోయింది. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది, వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. God bless you.